జగన్నాథం గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి బండారం బయట పెడతా అన్నారు. ఏ రకంగా బయట పెట్టబోతున్నారు దాన్ని చెప్పే ముందు రవి గారు, ఇప్పుడు మొదటిది ఏంటంటే కేసీఆర్ గారు ఒప్పందం కుదుర్చుకున్నారు, మంచిది, చారిత్రకం, ప్రచారం, అది ఎట్లాగో ప్రచార పర్వం మొదలవుతుంది, ఆయన బస్సు యాత్ర చేస్తే చాలా విషయాలు వస్తాయి. అలా కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో కూడా మనం చూడొచ్చు. కానీ గతంలో జరిగిందంతా ద్రోహంతో, కుట్రతో ఒప్పందాలు గత ప్రభుత్వాలు కుదుర్చుకోలేదని ఆరోపించటము, కంటిన్యూషన్ ఆఫ్ గవర్నెన్స్ అనే దానికి అది ఒక విభిన్నమైన బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఒప్పందాలను, నిజాం కాలంలో ఒప్పందాలను కూడా మనము ఇప్పటికి కూడా అవి కూడా వాటికి కూడా విలువ ఉంటుంది. మహారాష్ట్ర రిజర్వాయర్లు కట్టింది, కర్ణాటక కట్టిందని మీరే అసెంబ్లీలో మీరు చూపించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటి ప్రధానంగా అంటే మహారాష్ట్ర సక్రమంగా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే చేసినట్టుగా ఆరోపించడం కూడా కేసీఆర్ లాంటి అనుభవజ్ఞుడైన విఘ్నుడైన ముఖ్యమంత్రికి తగని వ్యవహారం అనిపిస్తుంది నాకు. రెండోది, ఆ తర్వాత ఇప్పుడు జరిగే దాంట్లో కూడా మీరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ఒప్పందం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ఒప్పందం మీరు కుదుర్చుకోలేరు. ఎందుకంటే దిగువ రాష్ట్రం, ఎగువ రాష్ట్రం రెండు ప్రయోజనాలను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత అప్పుడున్న ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి మీరు నిర్లక్ష్యానికి గురైన వాటిని ఎలా వాస్తవికంగా ముందుకు తీసుకుపోవాలి దాని మీద దృష్టి పెట్టడం చాలా మంచిది తప్ప రేకింగ్ ఆఫ్ ది ఓల్డ్ వూండ్స్ లాగా కుట్ర పదే ఒకరినొకరు కుట్ర, మన నాయకులందరూ కుట్రదారులు అనుకోవాలి. ఎందుకంటే అన్ని పార్టీలు ఈ కుట్రలు ద్రోహాల భాష పక్కన పెట్టి తెలంగాణ ప్రాజెక్టుల మీద కేంద్రీకరిస్తే ఇప్పటికే దారి తప్పింది. బేగంపేట విమానాశ్రయంలో అరెస్టులు, బెదిరింపులతో ఇప్పటికే ఈ చర్చ దారి తప్పకుండా ప్రాజెక్టుల మీద గోస అంటున్నారే, ఆ గోస తీర్చడం మీద కేంద్రీకరించి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ స్పందన వస్తుంది. స్పష్టంగా గోస తీర్చడానికి నేను ఒప్పందాలు రవి గారు మాట్లాడేది ఏదంటే కేసులు పెడతా ఏదంటే అసందర్భమైన అసత్యాలను ప్రచారం చేసినప్పుడు ఎవరికైనా ఒక పౌరుడుగా లేక ప్రభుత్వంగా హక్కు ఉంటుంది మాకు వాళ్ళ మీద ఇచ్చేయటానికి. అదే నిన్న చెప్పింది కేసీఆర్ గారు. మీరు అసత్య ప్రచారాలు చేస్తూ వెళ్తూ ఉంటారంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తర్వాత టీడీపీ వాళ్ళు మా ప్రభుత్వం మీద మస్తు కేసులు వేసారు. మరి అది రాజకీయ మీరు కేసులు పెడితే పెట్టుకోండి, మేము అవినీతి మొత్తం బయట పెడతాం, పెట్టండి. మా ముఖ్యమంత్రి అంటే ఛాలెంజ్ చేస్తున్నారు కదా, పెట్టండి అని ఎందుకు పెట్టలేకపోతున్నారు మీరు దగ్గర? మీకంతే గతంలో ఒకటి చెప్పబోయే బోల్తా పడ్డాడు డ్రైవర్, గతంలో పెట్టబోయే బోల్తా పడ్డాడు, అయిపోయి కోట్లు మొట్టికాయలు వేసినాయి. నాగన్ జనార్దన్ రెడ్డి గారు వెళ్ళి ఆయనకు మొట్టికాయలు వేసాయి. తర్వాత ఇప్పుడు మన తులసిరెడ్డి గారు 1 కోటి ఎకరాలు ఎక్కడున్నాయండి? 2 లక్షల ఆమె మన ఎవరు శోభ కూడా అదే మాట అన్నారు. నిన్న మొన్న పేపర్లు అన్ని మీ పేపర్లే రాసేయండి. స్టెబిలైజేషన్ ఎంత, తర్వాత న్యూ ఆయకట్ ఎంత అని చెప్పి దాని జోలికి నేను కుదల్చుకోలేదు. మీరు ఏమన్నా టైం ఫ్యాక్టర్ అంటూ ఉంటారు కాబట్టి అది చదువుకోండి. పేపర్లు మీరు తప్పు రాశారా? ఛానల్స్ తప్పు ప్రచారం చేశారా? మీరు దాన్ని ఛాలెంజ్ చేయండి. మీరు తప్పు చేసింటారంటే ఒక పక్క వాస్తవాలు మేము చెప్తున్నాం, ఇవన్నీ వాస్తవాలని చెప్తూ ఉన్నాము, వాటిని మీరు ఛాలెంజ్ చేయండి, కేసులు పెట్టుకోండి, మీరు కూడా వెళ్ళండి కోర్టులకు. ఇప్పుడు మీరు బెదిరింపు ధోరణిలో మాట్లాడారనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి బెదిరింపు ఎందుకు అవుతుంది? లేదు, బెదిరింపు కాదు. ఏంటి బెదిరింపు అవుతుంది? మేమన్నాం అసత్యాలు, అది ప్రాథమిక హక్కు ప్రతి పౌరుడికి, ప్రాథమిక హక్కు ప్రతి పౌరుడికి. తర్వాత లింగారెడ్డి గారు అన్నారు తెలంగాణ మొత్తం లేదా తెలుగుదేశం పార్టీ, మేము కూడా ఉన్నామండి ఆ రోజు పార్టీలో. ఎంత కూడా పడ్డామో మీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే మీరు రాయలసీమ వాళ్ళు కాబట్టి. ఇప్పుడు కలవకూర్తి ఎత్తిపోతల పథకం మేము కొట్లాడి ఫౌండేషన్ వేసాడు. ఫౌండేషన్ అయితే నెక్స్ట్ ఎన్నికలాగా 9 పైసా కూడా ఖర్చు డబ్బు అలకేట్ చేయాల. మళ్ళీ అప్పుడు గొడవ పడతలేదు, ఏదో ఎలక్షన్ ముందు ఇంత విధులిచ్చాడు, ఎలక్షన్ లో ఓడిపోతారు. ఒకవేళ నిజంగా అటు కాంగ్రెస్ గానీ తెలుగుదేశం తెలుగుదేశం కాంగ్రెస్ హయాంలో అసలు తెలంగాణకి ఏమీ చేయలేదా? సాగునీటికి మేము అనలేదే. కాకపోతే ఒక్కసారి కంపేర్ చేసుకోండి ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టులది. ఇప్పుడు పోతిరెడ్డిపాడు ఎక్కడ పర్మిషన్ లేదండి, ఎక్కడ వాటర్ లొకేషన్ ఉందండి? యుద్ధ ప్రాతిక మీద రాత్రి మోలు పని చేసేలేదా? చట్టాలకు అన్నిటికి విరుద్ధంగా మీరు తీసుకోలేరు. కాకపోతే అంటే పవర్ ఎవరున్నారు? మీరు ముఖ్యమంత్రులు మీరే కాబట్టి మేము సహించాం. అదే మా గోస. ఆ గోస ఈనాడు తీరింది, ఈనాడే ఒప్పందాలు చేసుకున్నాము. ఆ గోస ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడాల్సిన అవసరం ఉంది నాకు. తర్వాత తెలకవల్లి రవి గారు మాట్లాడతలేదా? అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేయలేదు అంటే మేము చెప్పాం సార్ అప్పటి విషయం లేదు. మీరు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావడానికి, విలీనం కావడానికి కూడా నేను ఆ విషయం ప్రశ్న లేదు. మీరన్నారు ఉమ్మడి రాష్ట్రం నుండి ఈ ఒప్పందం చేసుకునే వాళ్ళ అంటే
ప్రజా సేవ చూసి చేసుకోవాల్సిన నైతిక బాధ్యత ఉండేది. అంటే అప్పుడు అనేక ముఖ్యమంత్రి కేవలం మీ యొక్క ప్రయోజనాలు చూసుకుంటే ఈ ప్రాంతాన్ని కోసపెట్టారు. రైట్, లెట్ us conclude that issue. తులసిరెడ్డి గారు, నిన్న రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ నాయకులు కేవీపీ జాతీయ హోదా ఉన్న పోలవరం నిర్మాణం జరగకుండా కుట్ర జరుగుతోంది అనే అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకు అనుమానం వచ్చింది? ఇక్కడ రెండు, ఒకటి చట్టంలోనే సెక్షన్ 90 ప్రకారంగా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇది నేషనల్ ప్రాజెక్ట్ ఒకటి. రెండవది ఎక్స్పీడియంట్గా చాలా త్వరగా పూర్తి చేయాలా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. తర్వాత మొత్తము క్లియరెన్స్లన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే బాధ్యత అని చెప్పేసి సెక్షన్ 90లో సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 2, సబ్సెక్షన్ 3, సబ్సెక్షన్ 4 స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది పూర్తి కావాలంటే దాదాపు 36,000 కోట్ల రూపాయలు కావాలి. ఆల్రెడీ కాంగ్రెస్ టైంలో 5,570 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత ఈ లోపల కొంత ఖర్చు పెట్టారు. ఇంకా దాదాపు 30,000 ఉంటే 36,000 కోట్లు కావాలి. ఈ 3 బడ్జెట్లు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 బడ్జెట్లు ముందు వచ్చేసి 850 కోట్లు ఇచ్చారు. 2016-17 బడ్జెట్లో 200 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. ఓ దిక్కేమో ఉమాభారతి గారు వచ్చేసి 2018 లోపల పూర్తి చేస్తామంటున్నారు. ఇక్కడ ఉమామహేశ్వరరావు గారి మిగతా వాళ్ళని అంటున్నారు. కానీ అమౌంట్ కేటాయింపులు చూస్తే 36,000 కోట్లు ఎక్కడ, ఇంతవరకు 3 సంవత్సరాలు కలిసి 850 కోట్లు ప్లస్ 200 కోట్లు. కాబట్టి డబ్బు కేటాయింపు కాడ ఒకటి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము తర్వాత ఆ అమౌంట్ కూడా నాబార్డ్ అని మీరింత మేమింత అని చెప్పి కాదు, మీరు ఏపీ సీఎం కూడా ఇందులో అంత ఆసక్తి ఉన్నట్టు కనిపించట్లేదని వస్తున్నాను. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి డబ్బు విషయంలో ఏ విధంగా తప్పించుకునే మార్గం వాళ్ళు చేస్తున్నారు. దానికి తోడు వచ్చేసి అరుణ్ జైట్లీ మన పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడు దీనికి కొంత ఒరిస్సా నుండి కోట్ల కేసు ఉంది అని ఇండైరెక్ట్ గా వచ్చేసి కొంత అనుమానం వ్యక్తపరిచి చేశారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు అనుమానం అవుతుందంటే ఇది టోటల్ గా కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలి. దీనికి పోలవరం అథారిటీ అని చెప్పేసి ఒకటి కాన్స్టిట్యూట్ చేశారు. మొత్తం ఎంఓయూ ఇంతవరకు పోలవరం అథారిటీకి కాంట్రాక్ట్ ఏజెన్సీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఇంతవరకు ఎంఓయూ జరగలేదు. ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే మరొక సైడ్ వచ్చేసి పట్టిసీమ అని చెప్పేసి ఇదేమో పర్మనెంట్ ప్రాజెక్టు, గ్రావిటీ ప్రాజెక్టు. దీంట్లో ఒక్క విధమైనటువంటి పోలవరం కుడికాలు తీసుకొని పట్టిసీమని చెప్పేసి తాత్కాలికంగా దాని చేయడము, ఆ పక్క మళ్ళీ ఎడమ కాలువకు వచ్చేసి ఇంకోటి పెడతామని చెప్పడము. అంటే పర్మనెంట్ ప్రాజెక్టును, నేషనల్ ప్రాజెక్టును, గ్రావిటీ ప్రాజెక్టును దాన్ని వదులుకొని ఇక్కడ డబ్బులు తెచ్చుకోకుండా ఇక్కడ వచ్చేసి పోలవరం అథారిటీతో ఎంఓయూ జరగకుండా ఇక్కడ కుడి సైడ్ వచ్చేసి పోలవరం కుడికాల ద్వారా పట్టిసీమ అనే ఒక టెంపరీ ప్రాజెక్టును, ఆ సైడ్ మళ్ళా లెఫ్ట్ కోసం వచ్చేసి ఇంకో టెంపరీ ప్రాజెక్టును చేపడుతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు ఎంత కారణం అంటే మేము ఈడ ఎందుకు డౌట్ వస్తుందంటే వాళ్ళేమో తప్పించుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. ఈయనేమో అది ఈ పట్టిసీమ అనేది ఇంకోటి మీద పెట్టేసేసి ఈ డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఈ లిటిగేషన్ అంతా ఎందుకు పోలవరం అథారిటీకి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏముండదు. కానీ అది కొంచెం తీవ్ర విమర్శ. అంటే పోలవరం మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారు ముఖ్యమంత్రి, ప్యాకేజీల మీద ఇంట్రెస్ట్ ఉన్నది ప్రత్యేక హోదా కన్నా, తీవ్ర విమర్శలు అనిపించట్లేదు. ఒక నిమిషం లింగారెడ్డి గారు, ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్ట్ కంటే ప్రత్యేక ప్యాకేజీల పైనే ముఖ్యమంత్రి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు కాంగ్రెస్ వర్షన్. ఇప్పుడు ప్యాకేజ్ వచ్చిందనో ప్రత్యేక హోదా వచ్చిందనో పోలవరం మొదలుపెట్టే దానికి అవసరం లేదు. ఎందుకంటే అది కావాల్సింది ఇది కావాల్సిందే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు దాదాపు మేము ఒక 3,000 కోట్లు ఖర్చు పెట్టింటాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మేము ఖర్చు పెట్టింది మాకు ఇవ్వండి. ఎందుకంటే పోలవరం పైన మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఖర్చు పెట్టే దాదాపు 3,000 కోట్లు మీరు డబ్బులు ఇచ్చినప్పుడు అది తిరిగి మేము దానిపైన పెట్టుబడి పెట్టేదానికి త్వరగా పూర్తి చేస్తానికి అవకాశం ఉందని చెప్పి పదే ఢిల్లీకి ఎన్నిసార్లు పోయినాము, ఎన్నిసార్లు మా కేంద్ర మంత్రులు సుభాష్ చంద్ర గారు కానీ మా ఎంపీలు కానీ డబ్బులు ఇవ్వండి అని చెప్పి కూడా చాలాసార్లు పోవడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తులసిరెడ్డి గారు చెప్పినారు దాని విభజన చట్టంలోనే పెట్టినారు. విభజన చట్టంలో అది నేషనల్ ప్రాజెక్టుగా పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వమే దాన్ని భరించాల్సినటువంటి అవసరం ఉంది. అనుమతులు మరి ఒరిస్సా సమస్య, ఇంకొకరితో సమస్య ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు అవి కూడా వాళ్ళే తీర్చాలా, కేంద్రమే తీర్చాలా. రెండవది పోలవరం అథారిటీతో ఒప్పందం జరగలేదు అనేది అది ఇప్పుడు ఇక్కడ రిలవెంట్ కాదు. ఎందుకంటే టెండర్లు పిలిచి పనులు చేయమని చెప్పి ఎన్నిసార్లు మరి ముఖ్యమంత్రి గారు పోయినారు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు నాబార్డు అప్పుగా ఇస్తుంది, దాన్ని తిరిగి
రాష్ట్ర ప్రభుత్వం కట్టాలని చెప్పి ఏదో కొన్ని పేపర్లు మనం చూసినాము. ఇది కేంద్ర ప్రభుత్వము అది నేషనల్ ప్రాజెక్టుగా ప్రకటించినప్పుడు దాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మేము అప్పు తీసుకొని మేము ఎందుకు కడతాము? దానికి ఎట్టి పరిస్థితులు తిరిగి కట్టాలన్నట్టు ఇక్కడ నాకైతే లేదు. మరి నాబార్డు రాష్ట్రం తిరిగి కొంత మా పాక్షికంగానే పూర్తి కానీ ఏదైనా కానీ పేపర్లు చూసాం, కానీ దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మాకు ఆ ప్రాజెక్టు పైన ఇంట్రెస్ట్ లేకపోతే కేంద్ర ప్రభుత్వము చట్టంలో ప్రకటించిన దానికి మేమెందుకు 3,000 కోట్లు ఇంత క్రైసిస్ లో మేము ఖర్చు పెట్టాలా? ఇక్కడ ఏమైతే ఉందంటే ఇప్పుడు పోలవరం అథారిటీ దానికి అవగాహన ఒప్పందం లేదని ఇప్పుడు ఆల్రెడీ టెండర్లు పిలిచి పనులు జరిగేటప్పుడు అది ఇక్కడ రిలవెంట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఒకటి తులసిరెడ్డి గారు చెప్తున్నారు 36,000 కోట్లు కావాలా 38,000 కోట్లు కావాలా. పూర్తి అయ్యేటప్పటికి అది ఎన్ని వేల కోట్లు పెరుగుతుందో కూడా మనందరికీ కూడా తెలియదు. మరి ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చే దానిపైన కొంత ఆధారపడింది. అంటే ఈ లోపల ఇంట్రెస్ట్ ఏదో పక్కదారి పడుతున్నట్టు కాంగ్రెస్ అనుమానం. ఈ లోపల రైట్ మెయిన్ కెనాల్ నుంచి పట్టుసీమ లేకపోతే రాయలసీమకి ఎత్తండి. అసలు ఇక్కడ పుష్కరాలకు నీళ్లు ఉంటాయా చెప్పండి? కాబట్టి ఇప్పుడు అక్కడ ఏం వేస్ట్ అవుతుంది చెప్పండి? ఆ కాలువల పనికి వస్తాయి. మోటార్లు కావాల్సింటే పట్టుసీమకు ఉపయోగించడానికి వేరే చోట పెట్టుకుంటాము. రాజశేఖర రెడ్డి గారు క్రెడిట్ వేశారు. ఆ పక్క లెఫ్ట్ కెనాల్ కూడా కావాల్సింది కదా, దేన్ని వదులుకుంటాం చెప్పండి? ప్రధానికి ప్యాకేజ్ కోసము ప్రత్యేక హోదా వదిలేశారు, పోలవరం వదిలేశారు. ఇది ఒక సెంటిమెంట్ గా తీసుకొని వచ్చి వ్యతిరేక ప్రచారం చేయడం మంచిది కాదు. విభజన చట్టంలో నిర్దిష్టంగా పోలవరం ఉంది, కానీ కేంద్రంలో మొన్న అరుణ్ జైట్లీ మాట్లాడిన చూస్తే మటుకు కొర్రీలు వేసి దాన్ని ఏదో అభ్యంతరాలు పెట్టే ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది. నిధులు కూడా మేము ఇవ్వలేదు, ఇచ్చిన తెలుగుదేశం డైవర్ట్ చేసి బీజేపీ తెలుగుదేశం మధ్యలో ఒక అంతర్యుద్ధం కూడా ప్రాజెక్టు మీద నడుస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా తర్వాత నిధులు కేటాయింపు పట్టిసీమ రావడంతో డైవర్ట్ అవుతుంది, ఇది హైజాక్ అయిపోతుంది అనే ఒక ఆందోళన కూడా బయలుదేరింది. దీని మీద పూర్తి స్పష్టత ఇవ్వాల్సింది, కేంద్రీకరణ ప్రాధాన్యత క్రమంలో ఉందని నిరూపించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. అదైతే ఇప్పుడు లింగారెడ్డి గారు చెప్పిన దాంట్లో కూడా ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తప్ప ఒకటి స్పష్టమైపోయింది, హోదా కృష్ణార్పణం ప్యాకేజీకి పిండ ప్రధానం అని మొన్న నేను రాశాను. బీజేపీ కేంద్రం ఈ రెండు పనులు ఇప్పటికి పూర్తి, ఇంకేదన్నా వాళ్ళ మీద పెడితే ఎండమావుల మీద పెట్టుకోవడం, మామూలుగా ఇచ్చే కేటాయింపులు తప్ప మేము అదనంగా ప్రత్యేకంగా ఏం చేయబోవడం లేదు వాళ్ళు అంటున్నారు. పోలవరం కానీ ఇక్కడ ప్రాణహిత చేవేళ్లను రీడిజైన్ చేయడం వల్ల వచ్చింది, కానీ వీటి విషయంలో కేంద్రం దాగుడు మూతలే ప్రదర్శిస్తుంది. ఇప్పటివరకు స్పష్టత లేదు. తప్పకుండా పోలవరంకి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటున్నారు? నాబార్డు రుణం అంటారు, ఆ సందేహం తప్పకుండా కలుగుతుంది. మేము రుణం ఇప్పిస్తాం అన్నప్పుడు ఎవరు ఇప్పిస్తారు? మీరు తెచ్చుకుంటారా? మీరు ఇప్పించేటైతే మీరు మాకు చెప్పడం ఎందుకు? కేంద్రం మీ ఫైనాన్సెస్ మీరు మేనేజ్ చేసుకుంటారు. మీరు ఎప్పుడైతే వీఆర్ అరేంజింగ్ లోన్ ఫ్రమ్ నాబార్డ్ అని ఆర్థిక మంత్రి చెప్పాడో ఇది రాష్ట్ర ప్రభుత్వం నిన్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు వ్యక్తం చేశారు. పట్టిసీమ పోలవరంలో భాగమా, పోలవరం నుంచి వైదొలిగిందా అనే దాని మీద ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం రకరకాలుగా మాట్లాడుతుంది. పోలవరం ఇష్యూ గానీ ప్రత్యేక హోదా గానీ ప్యాకేజీలు గానీ తీసుకురాగల సమర్థుడే చంద్రబాబు నాయుడు. అయినా ఆయన తీసుకురావట్లేదు, ప్యాకేజీలు అంటున్నారు అంటే మాకేదో అనుమానం కలుగుతుంది. రోజు పొద్దున్న లేచి వారి సమర్థతను వారి అదే పనిగా పొగుడుకోవాల్సిన అవసరం లేదు సార్. ముఖ్యమంత్రులుగా ఉంటారు 5 ఏళ్ల పాటు. వాళ్ళు పాలనా సంబంధమైన విషయాలు నిర్దిష్టంగా నిర్మాణాత్మకంగా ఏం జరుగుతున్నాయి? పుష్కరాలతో మొదలు పెట్టారు, వెళ్లి ఆహ్వానాలు ఇచ్చొచ్చారు ప్రధానికి వీళ్ళందరికీ. పుష్కరాలు ముగిసాయి, కానీ ఈ సమస్య మీద ఎంత మాత్రం కూడా ఒక్క అంగుళం కూడా 1900 కోట్లు మామూలుగా రొటీన్ గా కేటాయించిన ఇంకా ఎటువంటి స్పష్టత కేంద్రం నుంచి రాలేదు. అసలు ఇప్పుడు బీజేపీలోనే నామకార్థంగా హోదా ఇచ్చి సరిపెడదామని కొందరు, కాదు నిధులు తెలుగుదేశం టీఆర్ఎస్ చర్చలోకి నేను పోనండి, మేమే ఉద్ధరించామని కాంగ్రెస్ వాళ్ళు, కాదు మేమని తెలుగుదేశం వాళ్ళు, కాదు ఇప్పుడు మేము వచ్చి మొత్తం రీడిజైన్ చేస్తున్నామని టీఆర్ఎస్ వాళ్ళు. మీ రాజకీయ ప్రచారాలు మీరు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రజలకు మీరు స్పష్టత ఇవ్వండి, నిర్దిష్టంగా జరుగుతుంది ఏంటి, కదులుతుంది ఏంటి? పోలవరం మీద ఆరోపణలకు ప్రభుత్వం నుంచి సమస్యలకు ఏమి లేదు. కేంద్రం అయితే అసలే మౌనముద్ర. కాబట్టి ఇది చాలా కీలకమైన అంశం. ఇక్కడ దీని దారి తప్పిస్తే కనుక ఈ చర్చ ఇక్కడ నేను ఇందాక కూడా చెప్తుంది అదే, కృష్ణా గోదావరి డెల్టా కాటన్ పెంచింది నిజాం హయాంలో, నిజాం సాగర్, వీటిని మినహాయిస్తే మిగిలినవన్నీ అరకొరగా అస్తవ్యస్తంగా నడుస్తున్నాయి. ఇప్పుడైనా మీరు ఒక వాస్తవిక వైఖరి మీరు తీసుకోండి, వెలిసి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ లింగారెడ్డి గారు, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ జగన్నాథం గారు, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ షాబ్ గారు. అందుబాటులోకి వచ్చింది. ఇదే లైవ్ షో, రేపు లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం.